పనులన్నీ కూడా వదులుకొని రాజేందర్ గారిని స్వాగతించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఈ రోజు ఈటల రాజేందర్ గారిని సమర్థించేందుకు భూపాలపల్లి జిల్లా నాయకులు రాజమౌళి గౌడ్ గారు ఉన్నారా? పవన్ చార్జర్ ఏది నీకు ఇచ్చింది? మన ఊరు చేసుకుంటే సార్ ఇక్కడికి వచ్చిండు. గట్టిగా మొత్తం సీఎం కుర్చీ దద్దరిల్లేటట్టు అడగాలి. ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. సార్ ఇంత కష్టపడి మన కోసం మన బాధలు తీర్చడానికి ప్రతి ఊరు ప్రతి బాధ తనదనుకొని తన బిడ్డలాగా భావించి ఎంత బాధలనైనా వర్షంలోనైనా మన కోసం ముందుకొచ్చి తన కష్టాన్ని పంచుకున్న ఈటల సార్ గారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక్క ఓటు బయటికి పోకుండా ఈటలకే వేయాలి. ప్రతి ఒక్కరు కమలం గుర్తుకి ఏ అవసరం లేదు, మనకి ఎవ్వరితో అవసరం లేదు, ఎవ్వరు మనకు అవసరం లేదు, ఎవ్వరు మన బాధలను పట్టించుకోలేదు. ఒకసారి మన కోసం మన బిడ్డగా వచ్చింది. మన మాజీ మంత్రివర్యులు గారు మాట్లాడారు. రాచపల్లి కొంచెం జరగాలి ప్లీజ్. రాచపల్లి మట్టికి, రాచపల్లి మట్టి బిడ్డలైన మా ఆడబిడ్డలకు, మా అన్నలందరికీ, మీ అందరికీ దండం. 19 ఏళ్ల క్రితం ఈ ఊరికి వస్తే ముక్కు ముఖం తెలవకపోయినా 80% ఓట్లేసి గొప్పగా గెలిపించిన గ్రామం రాచపల్లి గ్రామం. ఆనాడు మొదలైతే ఆనాడు ఏ ఆశీర్వాదం, ఆనాడు ఏ ఆరతి, ఆనాడు ఏ తిలకం దిద్దిండ్రో మళ్ళీ ఇవాళ కూడా ఇది పాదయాత్ర అని తెలిసినా కూడా, ఇది మెయిన్ రోడ్ ఎంబడి రావాలని తెలిసినా కూడా నడు ఊళ్ళో పోదాంపా అని చెప్పి మళ్ళా ఇంటింటి తిప్పుకొని నిండు మనసుతో మీరు ఆశీర్వదించిండ్రు. రాచపల్లి ఆశీర్వదించిందంటే తప్పకుండా మనం గెలిచినట్టు లెక్క. 200 మంది పిల్లలు తక్కువ, 200 మంది యూతులు ఇక్కడ కొట్టాడ గదే చదువుకున్న పిల్లలు అన్నా సమన నరేంద్రబాయి పెద్దలు సుగుణాకర్రావు గారి గురించి మీకు తెలుసు. అడ్వకేటు, భారతీయ జనతా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు మన గండ్రపల్లి. మా వైస్ ఎంపీపీ నివేదిత, జ్యోత్స్న మరి ఏం చేయాలి జ్యోత్స్న గారు. మరి మా రాచపల్లి నాయకుల గురించి చెప్పాలి. మరి 50 మంది ఉన్నారు. బీరన్న, రంగపత్రుడు, బీరన్నాడు, వైలయ్య ఉన్నాడు, మా రాజ్ కుమార్ ఉన్నాడు, రాయన్ ఉన్నాడు. ఒక 50 మంది ఉంటారు ఇక్కడ నాయకులు. వస్తలేదా? ఇవాళ రాజీనామా చేసి వచ్చిన తర్వాత 2.5 నెలలు 3 నెలలు అవుతాను. నాయకులు కొనుగోలు మొదలుపెట్టింది. సొంత పార్టీ నాయకులు కొనే పార్టీ ఉంటుందా? మనం అంగడికి పోతే
సరుకులు కొనుక్కొని వస్తాము, అంగడికి పోతే ఒక ఆవును కొనుక్కొని వస్తాము. కానీ ప్రపంచంలో మనిషికి వెలగట్టే లెక్క లేదు. కానీ మనిషికి వెలగట్టినటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం. అది ఎవరే అంటే కేసీఆర్ గారు. నీకు ఇన్ని లక్షలు, నీకు ఇన్ని లక్షలు, ఇదే భారం. నేను ఒకటే అడుగుతున్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం నమ్ముకున్నది ప్రజల్ని, మనం నమ్ముకున్నది ధర్మాన్ని. కానీ ఇవాళ కేసీఆర్ దేన్ని నమ్ముకున్నాడు? మళ్ళా డబ్బును నమ్ముకున్నాడు, అధికార అహంకారాన్ని నమ్ముకున్నాడు. ఎక్కడ పడితే అక్కడనే, ఎవరికి పడితే వాళ్ళకే సంఘాన్ని, నీది యాదవ సంఘమా ఎక్కువ బస్సు, నీది గౌడ సంఘమా ఎక్కువ బస్సు, దా సిద్దిపేటకు పోదాం, ఆడింత బువ్వ పెడదాం, ఆడింత బువ్వ పెడతారు. నీకు ఎల్లమ్మ గుడి కావన్నా, నీకు పోచమ్మ గుడి కావన్నా, నీకు కమ్యూనిటీ హాల్ కావన్నా, నీకు గొర్రెలు కావన్నా, దళితులకు ఇల్లు కావన్నా, లోన్లు కావన్నా ఇవి వస్తుంది. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక నుంచి, 19 సంవత్సరాల కాలంలో ఏ ఎమ్మెల్యే అయినా మన దగ్గరికి వచ్చిందా? ఏ మంత్రి అయినా ఎవరైనా వచ్చిందా మన దగ్గరికి? ఉంటే నేనున్నా, నాకు అండగా మీరు మాత్రమే ఉన్నారు. నా చేతిలో ఉన్న పని చేసి పెట్టిన, నా చేతిలో లేని పని కొట్లాడిన లోపల బయటికి రాకపోవచ్చు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో కళ్ళు పోయిన బిడ్డ యాక్సిడెంట్ అయి మొత్తం నడివే ఇరిగిపోయింది, కాళ్ళే ఇరిగిపోయినాయి, జీవచ్చ వల్ల పడినాడు, సదరన్ సర్టిఫికేట్ వచ్చింది, పెన్షన్ లేదు. భర్త చనిపోయిన బిడ్డ పెన్షన్ రాలే, వయసు 60 సంవత్సరాలు దాటింది, పెన్షన్ రాలే. కానీ 2018 ఎన్నికల్లో నేను కూడా హామీ ఇచ్చిన 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని ఇచ్చినమా? 57 సంవత్సరాలు దేవుడు ఎరుగని భర్తలు చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ లేవు. చాలా మంది తెలియంది ఏంటంటే, గింత పెద్ద మంత్రుండి రాచపల్లికి వచ్చి ఈ పెన్షన్ ఇవ్వడా? సిగ్గుతో తరలించుకున్నాం మేము. ఒక సర్పంచి రాసి పెడితే పెన్షన్ వచ్చేది, ఒక ఎంఆర్ఓ పంపిస్తే పెన్షన్ వచ్చేది, ఓ కలెక్టర్ ఊరికొస్తే పెన్షన్ వచ్చేది. కానీ మంత్రి వ్యవస్థ కూడా పెన్షన్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టేసిండు కేసీఆర్. దాన్ని తాళమేసి పెట్టిండు. కానీ ఇవాళ నేను రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఇక ఆడబిడ్డలు గుర్తుకొచ్చిండు, ముసలు గుర్తుకొచ్చిండు. 11,000 పెన్షన్లు శాంక్షన్ చేసిండు. రేపో మాపో వస్తాయి. నేను రాజీనామా చేయడం వల్ల 11,000 పెన్షన్లు వస్తున్నాయి. మీ అందరూ కూడా రేపు ఇవ్వబోతుందని చెప్పి చేస్తున్నాను. నేను ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆ పెన్షన్ రాకపోయి ఇంకో 2 నెలలైనా. రేషన్ కార్డులు 3 ఏళ్ళ నుంచి ఇవ్వలే, రేపు ఇచ్చిండ్రు, రేపు ఇస్తారంట. ఎమ్మెల్యేలు వచ్చి గ్రామ పంచాయతీలో కూర్చొని నీకు పెన్షన్ ఇస్తా, నీ బియ్యం కార్డు ఇస్తా, అది కూడా నీ మీద ప్రేమ కాస్తుమా, నన్ను ఊడగొట్టాలనేటువంటి కసి. మరి గొల్లోలకు గొడ్లు ఇస్తాను, డీడీలు కట్టి ఎన్ని రోజులు అవుతుంది? వచ్చినాయి ఆ గొర్రెలు. ఆ ఆంధ్ర బార్డర్కి పోయి, మహారాష్ట్ర బార్డర్కి పోయి మనోళ్ళు 5 రోజులు 6 రోజులు ఉంటే కూడా గొర్రెలు దొరుకుతలేవు. ఇవాళ 8 గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తారట. ఒకప్పుడు 20 గొర్రెలు ఒక పొట్టేలు, కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బులకి 8 గొర్రెలు ఒక పొట్టేలు అని చెప్తాను. మనోళ్ళు ఊరుకుంటారా? మాది హుజురాబాదు, మేము రాయంద్రాన్ని చెప్తాం, రేపు మా ఓట్ల కూడా మీ సంగతి చెప్తామంటే, అబ్బో నీకు మాత్రం 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తారట. ఒక హుజురాబాద్కు మాత్రం
20 గొర్రెలు ఒక పొట్టేలు వస్తుంది. మన దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే ఉన్నారు, వర్ధనపేట ఎమ్మెల్యే, ఇంకా కమలాపూర్కి వచ్చే ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే, అక్కడ మాత్రం 20 గొర్రెలు ఒక పొట్టేలు రాదు. నిన్ననే ఒక మంత్రి వచ్చిపోయినాడ, ఇక్కడికి జమ్ముకుంటారు. పాత పైసలు రావు, మీ 31,500 రూపాయలు సరిపోతలేవు, ఇంకొక 12,000 రూపాయలు కడితేనే గొర్రెలు ఇస్తామని చెప్పినాడు. నిజమేనా? 43,750 అంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. అసలు కథ ఏం తెలుసా? ఇంకా అందరికంటే దరిద్రంలో బతికేది, అందరికంటే బాధలో బతికేది దంతజాతి అని చెప్పింది నేను కాదు, కేసీఆర్ చెప్పింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా దళితుల బతుకులు మారలే అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. కానీ డబుల్ బెడ్రూములు వాళ్ళ జాగాల్లో కట్టుకొని ఇవ్వసారంటే మాత్రం ఇవ్వలే. కాలనీ కడతామన్నాడు తప్ప వాళ్ళ జాగాలో ఇల్లు మాత్రం ఇవ్వలే. దండం పెట్టినాం, అన్ని ఊర్లలో జాగాలు దొరకవు. ఆ ఊర్లలో సెంటిమెంట్ ఉంటుంది, వాళ్ళకు బర్రె ఉంటుంది, వాళ్ళకు గొర్రె ఉంటుంది, వాళ్ళ సొంత జాగాలు ఉంటాయి. సారు మీరు ఒకటి మీద ఒకటి కడతా అంటే పట్టం లెక్క నడవస్తారని చెప్పినాం. కానీ 2018 ఎన్నికలప్పుడు ఇస్తా అని చెప్పింది. నేను అడిగిన ఇవ్వు సార్, నేను దండం పెడతాను, ఇవ్వలే. దళితులకు 3 ఎకరాలు రాలే, దళితులకు ఇల్లు రాలే, దళితుల బతుకు మారలే. వాళ్ళు కోపంతో ఉన్నారు. ఇవాళ ఏం ప్రకటించో చూసిందా? ఈ దళితుల ఓట్లు ఒక్కడ వచ్చేటట్లేవు, ఏం గోల్మాల్ చేయాలని చెప్పి భావించి 10 లక్షల రూపాయలు ఇంటింటికి ఇస్తారట. మరి అందరికి ఇస్తారని నేను అనుకున్నా, అందరికి కాదట, ఒక హుజరాబాద్లకి ఇస్తారట. హుజరాబాద్ అంటే ఈ ఊర్లలో. ఇవాళ నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులారా, దళిత మేధావులారా, కేసీఆర్ దళితుల మీద ప్రేమతో 10 లక్షలు ఇస్తున్నట్ట, ఆ దళితుల ఓట్ల కోసం 10 లక్షలు ఇస్తున్నట్ట తేల్చి చెప్పమని చెప్పుకుంటున్నాను. నేను దండం పెట్టి చెప్తున్నా, ఎందుకంటే మోసం చేసే ఆస్కారం ఉన్నది. పెన్షన్లు ఇచ్చినామంటే ఒక అర్థం ఉన్నది, రేషన్ కార్డు ఇచ్చినామంటే ఒక అర్థం ఉంది. 3 ఏళ్ళ నుంచి తెలియలే కాబట్టి దళిత బంధు కూడా మొత్తం తెలంగాణలో ఉన్న దళిత జాతికి ఇవ్వాలి తప్ప ఒక్క హుజరాబాద్కే ఇస్తా అంటే సంతోషపడతా, కానీ ఇది ధర్మం కాదు. కేసీఆర్కు మనిషి కనబడడు, కేసీఆర్కు ఓటు కనబడుతుంది. నిన్నగాక మొన్న మాట్లాడాను, మీరు ఇప్పుడు చూడండి టీవీలలో ఏమంటాడు ఆయన, నేను రాజకీయ పార్టీ, అవునైనా అధికారం కావాలి, ఆయన కన్ను కుర్చీ మీద ఉంటుంది, ఆయన కన్ను ముఖ్యమంత్రి సీటు మీద ఉంటుంది. రాచపల్లిలో 200 మంది పిల్లలు చదువుకొని ఎంఎస్సీలు, ఎంకామ్లు, కంప్యూటర్ ఇంజనీర్ చదువుకొని అమ్మా నాన్నకు భారమై పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావు. కానీ ఇవాళ మాత్రం గోల్మాల్ చేయడానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తుంది. మొన్న ఒక మంత్రి వచ్చి అనిపోతాడు, ఏం పని చేస్తావో అమాలి పని చేసుకో. ఎంత బాధ అవుతుంది. ఏ ఇంట్లో చదువుకోవడానికి ఇష్టపడతాడో వానికే చదివిస్తే తల్లి, ఎవరికైతే చదువు అబ్బదో పోబిడ్డ, తాళ్ళకు పోబిడ్డ అంటది, నాయనతోటి పోబిడ్డ అంటది, నాగలి పట్టుకొని, గొర్రెతోటి పోబిడ్డ అంటది. కానీ చదువుకున్న పిల్లగాని మాత్రం చదివించింది ఆ తల్లి. ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి నా బతుకు నా పోరాటాలకు రావద్దని చదివించింది. చదువుకున్న కొడుకు పెళ్లి కాలే, చదువుకోని కొడుకు పెళ్లి అయింది ఇక్కడ. ఎందుకంటే ఆయనకు సెటిల్మెంట్ లేదు. చదువుకోని పిల్లగాడు పారబడికి పోతే 600 రూపాయలు వస్తాయి. చదువుకున్న పిల్లగాడు కంప్యూటర్ నౌకరీ చేస్తే రోజుకు 200-300 రూపాయలు వస్తుంది. ఎంత దారుణం ఉంటుంది చూడండి. నేను ఒకసారి అన్నా, అరే పరిగేరుకుంటే కడుపు నిండదు, పంట పండితే కడుపు నిండుతుంది. నేనంటున్నా, మా నిరుద్యోగ యువకులకి 3016 రూపాయలు ఇస్తామని చెప్పినాం. నేను చెప్పినా మంత్రిగా, ఇచ్చినామా? ఆనాడు కూడా అనుకున్నా వాళ్ళకి ఇవ్వాల్సింది 3016 రూపాయలు కాదు, వాళ్ళ తెలివికి తగ్గట్టుగా పని కనిపించాలని చెప్పినాం. రాలేదు. దాని గురించి ఆలోచన చేయడు. ఎంత మేరకి
అప్పటికప్పుడు దూపైనప్పుడు బాయి తవ్వుకున్నట్టు ఎన్నికలు రావాలి, కొన్ని వాగ్దానాలు ఇవ్వాలి, గెలుచుకోవాలి, కళ్ళలో మట్టి కొట్టాలి తప్ప తెలంగాణ బాగుపడాలనేటువంటి సంపూర్ణంగా బాగుపడాలంటే భావన లేదు. నేను మొన్న రైతాంగానికి రుణమాఫీ ఇస్తానని ఇచ్చిందా? రాలే. రైతులు మొక్కజొన్న కొన్నారా? మొన్న కొనలే. వడ్లు కూడా కొనమని చెప్తే నేను అడిగినా, వడ్లు కనుక కొనకపోతే ఊర్లలో రానియరు, ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయని చెప్పిన మంత్రి నేను వాడాలి. అందుకే అరే వీడు ఏకు మేకైండు, వీడు ఏకు మేకైండు, ఇక వీడు తగ్గేటట్టు లేడు, వీడు ఇట్టే వదిలిపెడితే వీడు ఇంకేమైనా అవుతుందని చెప్పి నన్ను కథం పట్టించింది. నేనేమో కరోనా రోగుల మధ్యలో దవకాల పడి తిరుగుతూ ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా శవాలు వచ్చినాయి ఊర్లకు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మనిషి బతికిండు కానీ అప్పుల బాధకు కుంగిపోయిండు. ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చినాక బ్లాక్ ఫంగస్ అని వచ్చింది. మళ్ళా వేల లక్షల కుటుంబాలు కుమిలిపోయింది తెలంగాణ పల్లెల్లో. నేను గా పని చేస్తా అంటే నేను అక్కడ భూమి ఆక్రమించుకున్నా అని చెప్పి నా భార్య మీద, నా కొడుకు మీద, నా మీద అర్ధగంట చేపట్టిన. కలెక్టర్కు భూమి కొనమని దరఖాస్తు ఇస్తే కొడతాడే ఒక రోజున? కొడతాడా? కానీ అలా అర్ధగంటలే కొలిచింది, అర్ధగంటల కొలిసి నేను తప్పు చేసిందని చెప్పి అరే ఈటల రాజన్ అంటోడు సహాయం చేసింది తప్ప చేయి చాపలే. ఇప్పుడు గుర్తుపెట్టుకో. నేను ఇల్లు కట్టుకుంటా అంటే ఇంత సిమెంట్ బస్తాలు ఇచ్చింది ఈటల రాజన్. నేను పెళ్లి చేస్తానా నాకు భర్తలే అంటే ఇంత కట్టం ఇచ్చింది ఈటల రాజన్. హాస్పిటల్లో బిడ్డ బిల్లు లేదంటే ఇంత బిల్లు కనీసం ఇప్పించండి, లేకపోతే ఇంత పైసలు ఇచ్చింది ఈటల రాజన్. నేను మీ కళ్ళల్లో కలగాలని బిడ్డని 18 సంవత్సరాలు వట్టిగా రాలే. ఒక్క మాటలో చెప్పాలంటే కాలుకు ముళ్ళిరిగితే పన్నుతో పీకిండి ఈటల రాజన్, గుర్తుపెట్టుకో. అందుకే ఇవాళ జమ్మిగుండలో ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెడుతున్నారు, గోడ మీద రాస్తాను కేసీఆర్ అని. అరే నీది గోడల మీద ఉంటుంది, ఫ్లెక్సీల మీద ఉంటుంది, నా ఫోటో మా పిల్లల గుండెల్లో ఉంటుంది. దాన్ని చెరిపేయగలిగే శక్తి నీకు కాదు కదా, నీ జేజమ్మకు కూడా లేదు, నీ జేజమ్మకు కూడా లేదు. ఇవాళ మీ అందరికీ నా 2 చేతులు జోడించి దండం పెట్టింది ఏంటంటే, ఓటుకు 10,000 ఇస్తాడట. తీసుకోవద్దా? ఎందుకంటే పేదరికంలో ఉంటుంది నాకు తెలుసు. కానీ ప్రమాణం చేయకండి సుమా, ప్రమాణం చేయకండి. ఏళ్ళమ్మ మీద పెట్టి ప్రమాణం, మైసమ్మ మీద ప్రమాణం, ఉప్పల మీద ప్రమాణం చేయకండి. తీసుకోండి పైసలు, ఎందుకంటే పేదరికంలో ఉంటాం. అవి వాళ్ళ పైసలు కాదు, ఇంటికెళ్ళి ఇచ్చిన పైసలు కాదు. వాళ్ళు కూలి చేసి చెమట పడిపోయి పైసలు తేలే, మన పైసలని ఇస్తే బాజాప్తా తీసుకోండి. ఎల్లమ్మ గుడిచ్చినా, పెద్దమ్మ గుడిచ్చినా, బీరన్న గుడిచ్చినా, మడలే గుడిచ్చినా తీసుకోండి. కానీ ధర్మం తప్పకండి. ఇవాళ ఈ ఓట్లు కేవలం నా కోసం వచ్చిన ఓట్లు మాత్రమే కాదు. నేను ప్రజల పక్షాన ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన, నేను బానిసగా బతకను, మనిషిగా బతుకా అని చెప్పి బావుట ఎగిరేసిన నేను ఇలా యావత్ తెలంగాణ జాతి హుజరాబాద్ లో ఏమైతుందని చెప్పి చూస్తుంది. ఇక్కడ పుట్టి అమెరికాలో ఉన్న బిడ్డ ఫోన్ చేస్తాడు, ఇక్కడ పుట్టి హైదరాబాద్ లో పెరిగిన నౌక చేస్తున్న బిడ్డ మీకు ఫోన్ చేస్తాడు, ఇక్కడ పుట్టి బొంబాయిలో ఉన్న బిడ్డ ఫోన్ చేస్తాడు, హుజరాబాద్ లో ఏమైతుంది జాగ్రత్త సుమా అంటాడు. ఎందుకు? రేపు కనుక జరిగితే వాళ్ళు తెలంగాణ భరించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నేను ఎప్పుడూ ఇంత గట్టిగా అడగలే, వాటిని ఇక్కడ దండం పెట్టగా ఓట్లు వేసిండ్రు. కానీ ఇవాళ ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్. ఇవాళ 200 మంది 300 మంది యువకులు ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళకు ఇలా గుర్తు, గతంలో నా గుర్తు వేరు, ఇవాళ నా గుర్తు కమలం పువ్వు గుర్తు. ఇవాళ నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా కండువా కాషాయ కండువా. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ఇవ్వలేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవడంలో నాకున్న అనుభవాన్ని నాకున్న శక్తిని తప్పకుండా ధారపోస్తా. 2023లో ఇవాళ నేను చిన్నగా ఉండి ఇప్పుడు చెప్తున్నా అనుకుంటారు, కానీ తప్పకుండా సాధించి తీర్థం. మా మొత్తం జీవితంలో నేను అనుకుంటా గిచ్చగిచ్చి ఉండాలని, అది సక్సెస్ అయింది. 2023లో కూడా రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. రేపు అధికారానికి వచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇంకొక సంవత్సరం పోతే ఈ ఎన్నికల తర్వాత తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, మా డప్పు కళాకారులు, మా ఆడబిడ్డలు, మా యువకులు, మా అందరూ, మా గౌడన్నలు, మా కురుమ గొల్ల, మా దళిత జాతి, మా రజక అందరూ కూడా పేరు పేరున మీరందరూ ఐక్యతతో కమలం పువ్వు గుర్తుని గెలిపించాలని చెప్పి కోరుతూ, మేము 5 రోజులు అవుతుంది. ఇంకా మాది ప్రయాణం చాలా దూరం ఉంది, మీకు తెలుసు. మా ప్రయాణం మొత్తం బురదలో తడుచుడు ఎండుడు, రోజుకు 4 సార్లు తడతాను, 2 సార్లు వెళ్తాను. మళ్ళీ అర్థం చేసుకుంటామని చెప్పి ఆశిస్తూ మళ్ళీ వస్తాం ఒకసారి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై ఇటల.
కట్టిస్తామన్నారు. ఇవాళ ఆ వాగ్దానాలన్నీ నిజంగా కూడా రేపు తెలంగాణ వస్తే కేసీఆర్ ఇవన్నీ చేస్తాడని చెప్పేసి ఇవాళ ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉద్యమంగా మన తెలంగాణ మనం సాధించుకోవాలి అనేటువంటి ఆశతోని ఇవాళ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ కళలన్నీ తీర్చుకోవాలా. మొదటి సంవత్సరం మొదటి విడత 5 ఏళ్ళు పాలించినాం. ఖచ్చితంగా మల్లసారికాన్ని ఇస్తారేమో అని ఎదురు చూసి ఇవాళ 5 సార్లు నన్ను గెలిపించుకున్నారు. ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇవాళ 5 సార్లు నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించుకుంటే ఇవాళ 6వసారి కూడా గెలిచిన తర్వాత కూడా 5 సార్లు వేచి చూసి 6వసారిగా నిప్పడం పట్టలేక ఏ విధంగానైనా నా ప్రజల కోసం నేను అడగాల, ఇవాళ నా ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతేనో వాటిని నేను అడగాలని చెప్పేసి గొంతెత్తి అడిగితే ఎవర్రా బిడ్డ నువ్వు గొంతెత్తి అడిగేది, ఇవాళ కేసీఆర్ మాట్లాడిందే మాట నేను రాజేసిందే హుకుం అన్నట్టుగా ఇవాళ బద్నాం చేసి ఏదో బాగా పైసలు సంపాదించుకున్నాడని చెప్పేసి బద్నాం చేసి పార్టీ నుంచి బయటికి పంపించిండ్రు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇలాంటి బిడ్డలు, ఇవాళ తెలంగాణ కోసం పోరాడినటువంటి బిడ్డల్ని, ఇవాళ ప్రజల నుంచి పైకొచ్చినటువంటి నాయకుల్ని వాళ్ళ హక్కున చేర్చుకొని ఇలాంటి నాయకత్వము ఎక్కడ కూడా వంచబడద్దు. ఇలాంటి నాయకత్వము తెలంగాణకి ఎంత అవసరము, ఇలాంటి నాయకులు ఇవాళ తెలంగాణ ప్రజలకి అవసరం అని చెప్పేసి ఇవాళ మేము మీకు అండగా ఉంటాము. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇక్కడ నియోజకవర్గం నుంచి గెలిపించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు అందరికీ కూడా ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మీరందరూ కూడా ఈసారి ఆలోచించి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతోని గెలిపించాలని కోరుకుంటూ, ఇవాళ ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కమలం పువ్వు గుర్తు మీద అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ ఊళ్ళో ఆడబిడ్డల సంఖ్య ఎక్కువ ఉన్నట్టున్నది. మీ అందరికీ చూసుకోండి, ఒకసారి వెనక తిరిగి చూసుకోండి. మొగల కంటే ఆడవాళ్ళు తల్లులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళకి ఆశీస్సులు కావాలి. మిత్రుడు సోదరుడు మాజీ మంత్రులు మీ యొక్క నియోజకవర్గంలో ఇంచుని చూస్తుంటే నాకు ఈర్ష్య పడుతూ ఉన్నది. దీంట్లో శాసనం పనిచేసినా ప్రభుత్వాలు చూసినా ఇలా భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో అతి పేదవాడు, దేశంలో అతి పేద వర్గం నుంచి వచ్చినటువంటి ఒక చిన్న బిడ్డ అయ్యాల దేశానికి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆశీర్వాదంతో రాజకీయాలకు ప్రవేశించి మోడీ గారు ఈరోజు దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని, రాజకీయ రంగాన్ని, సాంఘిక అసమానతను దూరం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మన యొక్క భరతమాత ముద్దు బిడ్డ మోడీ గారి యొక్క నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో సింహభాగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబం యొక్క పరిపాలన, కుటుంబం యొక్క కోటలను, గుత్తేదారులను, అహంకారాన్ని అణిచివేసేసినట్టుగా ఎదిరించేటువంటి కార్యక్రమాన్ని మరి ఈటల రాజేందర్ గారు చేపట్టారు. ఏదో బీజేపీలు చేరిన ఇట్లా ఈ దేశం యొక్క బాగు, ఈ రాష్ట్రం యొక్క నైపుణ్యము ఒక కుటుంబం చేతులు ఉండొద్దు. ఇది పేదవాడు ప్రధాని అయినాడు, పెద్దింటోడు కాలేదు. పెద్దింటోడు ప్రధాని చూసినాం, 70 ఏళ్ళు చూసినాం. ఉన్నోనికే అయింది, ఉన్నోనికే కడుపు నింపారు, లేనోనికి ఊరు బయట కట్టారు. ఈ యొక్క వ్యత్యాసాన్ని ప్రశ్నించి, ఈ యొక్క సాంఘిక అసమానతలను ప్రశ్నించి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అయితే బాగుంటుంది. అన్ని వర్గాల ప్రజలకు అవకాశం రావాలి. కుటుంబ యొక్క పరిపాలనలో ఈరోజు తెలంగాణ రాష్ట్రము కొట్టుమిట్టాడుతున్నది. సాధారణ కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటా ఉన్నది అంటే ఈటల రాజేందర్ గారు తప్పనిసరిగా గెలిచి తీరాలని కోరుకుంటున్నారు.
నాతో అనేక మంది మంత్రులు వాళ్ళు వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు, గెలవాలనే ఒకసారి, మళ్ళా గెలిస్తే కానీ మామూలుకి కళ్ళే వేసినట్టుగా, చెవులు పిండినట్టుగా, ముక్కు నెల రాసినట్టుగా అవుతుంది అనేటువంటిది అందరూ కూడా మనసులో. కొద్దిమంది నీ దగ్గర గడ్డి తినోళ్ళు, ఎండు గడ్డి తినోళ్ళు పోయిండొచ్చు, పక్క పోయిండొచ్చు, వంగి చూసుకుని పోయిండొచ్చు. పెద్ద ఫరబట్ దయచేసి ఎవరు మాట్లాడతారు పైన సోదరా ప్లీజ్ మీరు మాట్లాడకండి స్వామి. కాబట్టి ఇవాళ ఈటల రాజేంద్ర గారు ఒక వ్యక్తి కాదు, వీటన్నిటి కూడా ధిక్కరించి ప్రశ్నించి క్యాబినెట్ లో మంత్రివర్గాన్ని ఎవరు వదులుకోరు, ఎమ్మెల్యే పదవి వదులుకోరు, ఎవరు గ్రామ సర్పంచ్ పదవి వదులుకోరు, గ్రామ వార్డు మెంబర్ కూడా పోటీ పడుతున్నారు మనకు తెలుసు కదా. గ్రామ వార్డు మెంబర్ కూడా 5 లక్షలు 10 లక్షలు కట్టిస్తాము, ₹1 ఇచ్చేది లేదు. సర్పంచ్ అన్నిటికంటే గొప్ప పని చేస్తూ ఉంటాడు, కింది నుంచి గ్రామం నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కింది నుంచి పైదాకా పనిచేసేది సర్పంచ్. అప్పుడప్పుడు ఉండి చూసిపోతూ ఉంటారు ఎంపీలు. కానీ రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి చేయి పట్టుకొని నడిచినటువంటి వ్యక్తిని అవమానిస్తే దాన్ని సహించలేక, ఎందుకంటే రాజకీయాల్లో ఉండేదే గౌరవప్రదంగా ఉండాలి, గౌరవాన్ని కోరుకోవడం రాజకీయాలు ఉండడు. కాబట్టి అగౌరవం పాల్చేసే ఒక వ్యక్తిని ధిక్కరించి ఈ పార్టీ అవసరం లేదు, ఈ ప్రభుత్వం అవసరం లేదు, ఈ పదవి అవసరం లేదని చెప్పేసి ఎడమ చేతుడు కాగితం పడేసి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప నాయకత్వం. ప్రపంచంలో నేను చెప్తున్నా, ప్రపంచంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక దేశానికి ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తి. అజాతశత్రు, అసలు ఆయన ఒక్క విషయం లెక్క తప్పుపట్టింది ఎవరు రాజకీయ సన్యాసి. అంతకంటే ఈరోజు పరిపాలనలో గొప్ప దిట్ట అయినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చినారు. ఒక చిన్న కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి, గుజరాత్ రాష్ట్రంలో కొన్ని కుటుంబాలే ఉంటాయి వాళ్ళకి, కానీ ఆయన దేశానికి ప్రధాని అయింది. వాళ్ళ మన ప్రాంతం చూస్తూ ఉంటాం, ఏ కులానికి నోట్లున్నాయి, ఎవడైతే గెలుస్తాడు, ఎవరికైతే గెలుస్తాడు కాదు. కానీ మోడీ గారు చూసి, మోడీ యొక్క పరిపాలన చూసి యావత్ దేశం మొత్తం కూడా 303 పార్లమెంట్ స్థానం కట్టబెట్టింది. చిన్న విషయం కాదు. అటక్ నుంచి కట్టక్ వరకు, అస్సాం నుంచి అటు పాండిచేరి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా కులరహితంగా, మతరహితంగా, భాషరహితంగా విభిన్న వర్గాలు అందరిగా కూడా మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా 82% మంది పేద వర్గాలు ఈరోజు నరేంద్ర మోడీ యొక్క సపోర్ట్ తోటి నడుస్తున్న ప్రభుత్వం. 82% మంది పేద వర్గాలకు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఇవాళ ఈ పార్టీ అయితే బాగుంటుంది, దేశాన్ని పరిపాలించే మంచి ప్రభుత్వము. ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పేద వర్గాల పట్ల ప్రతి విషయంలో ఆలోచన చేస్తున్నాడు. తెల్లంగిలు వేసుకున్నాను లేదా తెల్లకర్రలు వేసుకున్నాను, బాగా ధనవంతుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఆలోచించట్లేదు. ఇవాళ పేదలకు అండగా భారతీయ జనతా పార్టీ జెండా. కాబట్టి ఈరోజు పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటే సైన్స్ లేక పరిస్థితులలో పేద వర్గాలకు సన్నిహితమైన కార్యక్రమాలు చేసేటందుకోసం కేసీఆర్ మరి విముఖత చూస్తే దాన్ని ధిక్కరించి ఈరోజు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో స్వాగతించినాం. మనం భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. ఇంతకుముందు చెప్పిన సోదరుడు పార్టీ మాత్రం కాదు, భారతీయ జనతా పార్టీ అక్కడ పెట్టుకున్నది. కాబట్టి ఇవాళ 303 మంది పార్లమెంట్ సభ్యులు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి 1000 మంది శాసనసభ్యులు, 17 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. కాబట్టి ఈరోజు ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం కాదు, ఈటల రాజేందర్ గారి యొక్క గెలుపు అవుతుందో తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క కుటుంబ పార్టీని ఖతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భాన్ని మీ అందరూ కూడా ప్రత్యేకం చేయాలి. ఇక దాని పరిపాలన అయిపోయింది, నడిచిపోయింది, చాలు. ప్రజలు 2 సార్లు తీసి ఆస్వాదించడం సరిపోయింది. ఇక నీ పరిపాలన చాలు. కాబట్టి 2023, 24 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బహుమానంతో, పెద్ద బహుమానంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధంగా అయితే 1 సారి 2 సార్లు 3 సార్లు ఆస్వాదించిందో ఇప్పుడు 6 సార్లు గెలిచి 7వసారి మళ్లీ ఎన్నికల్లో గెలిచడం కోసము మీ ముందు నిలబడేటువంటి యొక్క ఈటల రాజేందర్ గారికి గెలిపేస్తుందో రాష్ట్ర రాజకీయాలను పెద్ద ఎత్తున మార్పు చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా తల్లులు, అక్కలు అందరూ ముఖ్యంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున చిన్న క్రమమైన, చాలా చిన్న క్రమం చెప్తున్నాడు స్వామి, చెప్తుంటూ 617 ఓట్లు అనేవి చెప్తున్నాడు. ఇంత చిన్న గ్రామంలో అపూర్వమైన ప్రేమతోటి, ప్రేమ లేని రాజకీయం లేదు, పైసలతోటి రాజకీయం నడుస్తుంది, పైసలతోటి పెత్తం చేయొచ్చు, అన్ని పోయినాయి.
పైసలతోటి మొత్తం అన్ని కూలిపోయినాయి, హోటళ్ళని కూలిపోయినాయి. చూసినాం కదా, నవాబ్ నుంచి మొదలుపెట్టి నిజామాబాద్ నుంచి మొదలుపెడితే బటన్ల కాడికి దొరల కాడికి అన్ని కథం అయిపోయినాయి. కాబట్టి ఎప్పుడు మనమే ఉండాలని పడుతుందో ఇది పొరపాటు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క గ్రామానికి మీరందరూ కూడా ఎంతో ఆదరించి అభిమానించి యావత్ గ్రామం మొత్తం కూడా ఒకే పక్షాన ఉండడం కోసము. ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ కూలిపోయిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ కనబాన పార్టీ ఢిల్లీలో కానీ, గల్లీలో కానీ, హైదరాబాద్ లో కానీ, కర్నూలులో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పొరపాటును కూడా ఒక్క ఓటుగా కూడా ఈ గ్రామానికి పడద్దని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. గౌరవనీయులు చెప్పండి స్వామి. హలో, ఇప్పుడు మన రెండు ముచ్చట్లు సుగుణాకరరావు గారు మాట్లాడతారు. మీ అందరికి కూడా ఆకలి అవుతుందో అవుతుందో కానీ మా అందరికి బాగా ఆకలి అవుతుంది. మీ ఆకలికి మా ఆకలికి ఎక్కువసేపు ఉండదలుచుకోలే, అందుకని నేను ఎక్కువ మాట్లాడను. ఒక 2-3 ముచ్చట్లే మాట్లాడి రాజేందర్ గారు మాట్లాడతారు. మన ముఖ్య అతిథి మనందరూ మీ ఆశీర్వాదాలు పొందనున్న వ్యక్తి, గడప గడపకు మీ కొరకు వచ్చిన వ్యక్తి శ్రీ రాజేందర్ గారి మాటలు మన అందరం విందాం. ఒకే ఒక్క విషయం మీరు గమనించండి. ఇందాక కొంతమంది మాట్లాడుతున్నారు, నేను నడుచుకుంటూ వస్తున్నాను. అందరి మాట ఒకటే మాట, తల్లి చెల్లి అన్న తమ్ముడు అందరూ ఆడ మొగ, మీ ఆడ మొగ ఉంటే వాళ్ళు కూడా అందరూ ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ఏ సమయంలో వచ్చినా ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తు కోటేసి గెలిపించాలని ఆలోచిస్తున్నారు. మీ బాధలలో పంచుకునేవాడు, మీ కష్టాలలో పాలు పంచుకునేవాళ్ళు, మీకు అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరనేది ఆలోచించండి. కేసీఆర్ గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్తాడు, అరచేతిలో బెల్లం పెట్టి మోచేతులు లాగిస్తాడు, స్వర్గం చూపిస్తాడు. కానీ అవన్నీ కూడా నమ్మొద్దు, అవన్నీ వట్టి మాటలే. ఆయన కూడా జర తాక పెట్టాలా. ఆయన కొద్ది అహంకారం పెరిగింది, అహంకారానికి తగ్గట్టుగా మీరు తీర్పు ఇవ్వాలని మీరందరూ కూడా ఈటల రాజేందర్ గారి గుర్తైన కమలం పువ్వు గుర్తు కోటేసి 7వ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షం మళ్ళీ వచ్చేటుంది. నా మాటలు కొత్త కాదు, నేను కొత్త కాదు. ఎన్నిసార్లు ఓటొచ్చినా ఇక్కడనే మీటింగ్ పెట్టుకుంటాం. ఎప్పుడు రాత్రిపూట వచ్చిపోతాను ఎందుకు ఇక్కడ. మా ఆడబిడ్డలారా, ఇప్పటికే హారతి బట్టి మీ నిండు ఆశీర్వాదం నాకు ఇచ్చిండు. ఎప్పుడైనా ఓట్లు అడిగిపోయేది కానీ సీరియస్గా మాత్రం ఎప్పుడు అడగలేదు. కానీ ఈసారి మాత్రం కొంచెం సీరియస్గా ఉన్నది కదా. తెలంగాణ అంతా మన వైపు చూస్తాను. ఈటల రాజేందర్కి ఏమవుతుందని మొత్తం తెలంగాణ ఆత్మగౌరవ బావుట హుజరాబాద్లో ఎగిరేసే సందర్భం వచ్చింది. ఆ అవకాశం మీ చేతుల్లో ఉంది. తప్పకుండా మీరు ఎందుకు ఏమైంది ఏం కథ అవన్నీ టీవీలో చూసిండు. నేను మళ్ళీ దాని డీటెయిల్స్ పోను. కానీ కేసీఆర్ గారికి అధికారం తప్ప, కుర్చీ తప్ప ప్రజల మీద ప్రేమ ఉండదు. నిన్నగాక మొన్న మాట్లాడిన మాటలు దానికి ఉదాహరణ. కాబట్టి దయచేసి మీరు కమలం పువ్వు గుర్తున్నది భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా గొప్పగా గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం. देखिए
ముందు ఉరకాలి వెహికల్ కాడికి పోవాలి అందరూ ఇక్కడ బ్యాగ్ రాజేందరన్న గెలకు కొరకు కదం దొక్కెలో బయటకు వచ్చింది